దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి విజయమునివ్వాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నువ్వు పొందుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, కీర్తనలు 119 165వ వచనము, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమిస్తారో, దేవుని మాటకి లోబడతారో, దేవుని మాటను స్వీకరిస్తారో, దేవుని మాట పైన మక్కువ చూపుతారో వారికి నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇక వాక్యం సెలవిస్తా ఉంది కదా, భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. నువ్వు దేవుని యొక్క వాక్యము పైన విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి, వాక్యానుసారమైనటువంటి జీవితము, బాధలలో, ఇబ్బందిలో, సంతోషంలో నీవు ఉన్నప్పుడు ఆ వాక్యమే నీకు నెమ్మదిని కలగజేస్తూ ఉంటా ఉంది. కానీ ఈ రోజులలో వాక్యం కరువైపోయిందా? వాక్యము నమ్మేవారు, వాక్యం మీద ఆధారపడేవారు, దేవుని మాట మీద విశ్వాసం కలిగినటువంటి వారు కరువైపోయినారు. కాబట్టి వారి వారి కుటుంబాలలో నెమ్మది లేదు. వాక్యం విందాము, వాక్యం లోపడదాము, వాక్యానుసారంగా సరిచేసుకుందాము, వాక్యానుసారంగా సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవిద్దాము అనేటటువంటి స్థితి ఎవరికి కూడా లేకుండా పోయింది. కాబట్టి వారి వారి కుటుంబాల్లో నెమ్మది లేదు. కానీ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. వాక్యమును ప్రేమించు, వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించు. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది. అంతేకాదు, గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. ఎంతమంది నీ జీవితంలో, ఎంతమంది నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ఎంతమంది ఎవరు ఏమి అనుకున్నా వాక్యానుసారమైన జీవితమును నువ్వు తప్పిపోకుండా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో నీకు విజయం ఉంటుంది, నీ జీవితంలో నీకు శాంతి ఉంటుంది, నీ జీవితంలో నీకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకని వాక్యం సెలవిస్తాను, నీ వాక్యములు వెల్లడెగడ తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ కుటుంబంలో వాక్యం లేదు కనుక నేను నెమ్మది లేదు, వాక్యము లేదు కనుక నేను వెలుగు లేకుండా పోయింది. నీ వాక్యము వెళ్ళడబడుతుంది. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి నోటినైతే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారి జీవితంలో చీకటికి స్థలము లేదు. ఎవరి కుటుంబంలోనైతే వాక్యము లేకుండా, ఎవరి జీవితంలో వాక్యము లేకుండా చీకటి కలిగి ఉంటున్నారో, ఐక్యత లేని స్థితిలో ఉంటూ ఉన్నారో, సమాధానము లేని స్థితిలో ఉంటూ ఉన్నారో, ఎవరి జీవితంలో సంతోషం లేని స్థితిలో ఉంటూ ఉన్నారో, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో వెళ్ళడానికి వాక్యమే. వాక్యాన్ని వింటున్న నీవు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు అంగీకరించు దాన్ని, నీ జీవితంలో వెలుగు జరగబోతుంది, నీ జీవితంలో సంతోషం, సమాధానం ఉండబోతుంది. అందుకే ఆయన అంటున్నాడు లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనంలో, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనక వెంటనే ఆమె లేచెను. యేసు ఆ ఇంటికి వెళ్ళాడు. చిన్నది మరణించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యర్థముగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యమైన యేసు, వెలుగైన యేసు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా తన ప్రాణం తిరిగి వచ్చింది. ఏమి కోల్పోయినావో, ఏమి నీకు దూరం అయిపోయినాయో, దేవుని వాక్యం నీ ఇంట్లో ఉన్నప్పుడు అవి మరణానికి తిరిగి వస్తాయి. నీకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయినావో, నీవు దేవుని వాక్యానికి ఎంత కొదవగా ఉందో, ఎంతగా దూరమైనావో దాన్ని బట్టి నీ కుటుంబం చీకటి, ప్రార్థన లేని చీకటి, వాక్యము లేనటువంటి చీకటి. వాక్యం ఉంటే వెలుగు, ప్రార్థన ఉంటే వెలుగు నీ కుటుంబంలో ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, ఆమె ప్రాణము తిరిగి వచ్చేది. యేసు వెళ్ళాడు. వాక్యమైన దేవుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు సమస్తము కూడా నీకు తిరిగి వస్తాయి. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు, వారి జీవితంలో తిరిగి వచ్చే కార్యాలు ఎన్నో ఉన్నాయి. కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి వస్తూ ఉండేది. పాడైపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ భవిష్యత్తు, పాడైపోయినటువంటి కుటుంబము, పాడైపోయిన ప్రతిది కూడా
దేవుడు మరలా తిరిగి బాగు చేసి ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ దినమున దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అవును దేవుడు బిడ్డ, వాక్యము నందు నీవు ఆనుకొని వాక్యం నందు నీవు పూర్ణ శాంతి గలవాడిగా విశ్వాసము కలిగిన వాడిగా నీవు దేవుని వాక్యం నా యందు ఉంది, దేవుడు నా పట్ల ఉన్నాడని నమ్మకంతో నీవు ఉన్నట్లయితే ఆయన నీకు నీ కుటుంబానికి విజయమునిచ్చి నెమ్మదిని కలగజేయును కాక.